सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। హరి ఓం గురుదేవ్ బాబా. బాబా మీరు ఎప్పుడు చెబుతుంటారు కదా, ఈ సృష్టి గురించి, భగవంతుడి లీలల గురించి చెబుతుంటారు. దీనిలో ఒక సందేహం బాబా, అసలు మనిషి భగవంతుడిని ఏ దృష్టితో చూడాలి బాబా? ఇక్కడ మనం భగవంతుడు మనిషి అని రెండుగా చేసి చూస్తే, అంటే రెండుగా కనిపిస్తున్నాయి కూడా. మామూలు వ్యక్తులకి భగవంతుడు ఎక్కడో గుడిలో ఉంటాడు, కొండల మీద ఉంటాడు. మనిషి ఎప్పుడు సమాజంలో ఉంటాడు, వ్యక్తుల మధ్యన ఉంటాడు, ఉద్యోగిగాను వ్యాపారిగాను ఉంటాడు అని రెండుగా మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే భగవంతుడే మనిషి, దైవం మానుష రూపేణ అన్నారు కనుక భగవంతుడే మనిషి, ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. మనం ఈ సత్యాన్ని బాగా, అంటే ఇది అనుభవంగా రావాలంటే సాధకులకి భక్తులకి ఈ సత్యం తెలుస్తుంది. కనుక మామూలు నువ్వు అడిగిన దాని ప్రకారం అయితే నాన్న, సామాన్యుడి స్థితిలో భగవంతుడిని ఎలా చూడాలి, ఎలా పట్టుకోవాలి, ఏ రకంగా మనం చేరుకోవాలి, ఇవన్నీ మామూలు సగటు మనుషులు అనుకునే విషయాలు ఇవి. భగవంతుడిని ఏ దృష్టితో చూడాలి అంటే, భగవంతుడిని ముందు భగవంతుడిని సృష్టికర్తగా చూడాలి, గ్రహించాలి. సృష్టి మొత్తానికి ఆయనే కర్త, కర్మ అంతా కూడా ఆయనే చేశాడు, చేయిస్తున్నాడు అనేది గ్రహించాలి. మరి అయితే నేనెవరు? అన్నీ భగవంతుడు చేసినవి అయితే మరి నేను కూడా భగవంతుడి సృష్టిలో భాగానైనా అనే ప్రశ్న అక్కడ పుట్టాలి, పుడుతుంది కూడా. జిజ్ఞాసతో భగవంతుడిని వివరిస్తే అందులోకి మనం వచ్చేస్తాం. అతని ఆ సృష్టిలో మనం భాగమే అయిపోతాం, తెలిసిపోతుంది. అందుకనే భగవంతుడి గురించి తెలుసుకున్నా, ఇక్కడ చాలా లాజికల్గా భగవంతుడి గురించి డీప్గా తెలుసుకున్నా మనం తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతాం. మన గురించి మనం పూర్తిగా డీప్గా లోతుగా అవగాహన పరుచుకున్న ఆత్మజ్ఞానం అది పొంది భగవంతుడు తెలిసిపోతాడు. ఎందుకని రెండూ ఒకటే, భగవంతుడు మనిషి రెండూ ఒకటే. కానీ వేరుగా జీవిస్తున్నాం కనుక భగవంతుని ఎలా చూడాలి అంటే, ముందు మనం ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం గ్రంథాలలో చెప్పింది. ఒక రాముడు పుట్టాడు, లీలలు చేసి వెళ్ళారు. కృష్ణుడు పుట్టాడు, భగవంతుడు రాముడుగా కృష్ణుడిగా లీలలు చేశాడు, ఆ కార్యాలు చేశాడు. కొంతమందిని ఉద్ధరించాడు, కొంతమందిని శిక్షించాడు, తప్పు చేసిన వాళ్ళని. భక్తులుగా ఉన్న వాళ్ళకి ఆయన చక్కగా వాళ్ళకి ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చాడు అని మనం చెప్తూ ఉన్నాం, చదువుతాం పురాణాలలో. కనుక ఆయన అవతరిస్తాడు అనేది మనం ముందు నమ్మాలి. ప్రతి వృక్షం భగవంతుడే, ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి కూడా భగవంతుడే అనేది అందరికీ తెలుసు, చెప్పడానికైతే చెబుతారు. అది అనుభవానికి దగ్గరగా తన అనుభవ సత్యంగా గ్రహించితే ఇంకక్కడ భగవంతుడిని అంతటా చూస్తాడు, అన్నింటిలో చూస్తాడు. అందుకని ప్రధానంగా సర్వశక్తి స్వరూపుడు భగవంతుడు అని చెప్పుకోవాలి. మనం గురువుని భగవంతుడిగా భావించాలి. కలియుగంలో మనం నమ్మిన ఆ గురువు, సద్గురువులు వీళ్ళంతా భగవత్ స్వరూపులు. గురువు అంటే స్థితి కనుక భగవంతుడి యొక్క శక్తి స్వరూపం గురువులో ఉంటుంది, గురువుగా ఉన్న వ్యక్తిలో ఉంటుంది. అందుకనే మనం సకల దేవతా స్వరూపం, సకల గురు స్వరూపం, సకల యోగుల స్వరూపం, యోగ స్వరూపం అని అలాగ మొత్తం టోటాలిటీని ఒక వ్యక్తి మీద మనం ఆపాదించుకుని ఈ గురు పరంపర నడుస్తుంది. ఎవరినైతే మనం గురువుగా మనం ఆశ్రయిస్తున్నామో వారిలో మొత్తాన్ని చూసుకోవాలి. ఆ మొత్తం అంటే ఏముంది, అది ఒక్కటే ఉంది. మొత్తం అని ఆలోచిస్తే ఒకటే ఉంది, ఆ ఒక్కటే భగవంతుడు. కనుక భగవంతుడిని అంతటా చూడాలి, అంతటిలోనూ భగవంతుడిని చూడాలి. ఈ రెండింటిని మనం చూస్తూ ఆ ఏకత్వంలోకి ఎప్పుడైతే వచ్చామో, నేను భగవంతుడి నుంచి వచ్చాను, నాలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నేనుగా కూడా జీవిస్తున్నాడు అని మనిషి గుర్తించగలుగుతాడు. అప్పుడు ఇంకేమవుతుంది, నేను మనిషిని, ప్రతి ప్రాణి భగవంతుడు అయినప్పుడు, నేను అయినప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ భగవత్ స్వరూపులే అని ఇంకొకరిని గౌరవించటం, చక్కగా రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ కర్మల కారణంగా వాళ్ళని ఆ పైనే చూడకుండా ఆ మూల స్థితితోటి
ఇతర వ్యక్తులను ఇతర ప్రాణులను చూడగలుగుతాం అప్పుడు. అలాంటి సమదర్శనం అది బాగా మనకి అప్పుడు వస్తుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింట్లోనూ ఉన్నాడని తెలుసుకుంటే అప్పుడు ఇంకా ఇన్నిన్ని రూపాలు, నామాలు, పూజలు, విగ్రహాలు అక్కర్లేదు. శక్తిపరంగా దర్శించేటప్పుడు ప్రతీదీ భగవంతుడు అయిపోతుంది. ఈ పువ్వును చూస్తున్నప్పుడు అక్కడ అక్కడ కనిపించేస్తుంది. ఆ పసుపుదనంలో ఒక భగవత్ శక్తి కనిపించేస్తుంది. రంగులు, రూపంలో, వాసనలు అన్నింట్లోనూ మనం ఆ భగవత్ శక్తిని గ్రహించగలుగుతాడు. సాధకులకు ఉన్న స్థితి అదే. నిజమైన సాధకులు ఇంకా వాడు దేనిని వేరు చేయరు. కష్టంలో కూడా భగవంతుడే అంటాడు. కష్టం వచ్చింది, ఆహా ఎంతగా ఈవేళ ఎలా ఇచ్చారే, ఇక్కడ ఏదో నేను నేర్చుకోవాలి, ఈ కష్టం నాకు ఏదో పాఠం నేర్పుతుంది అని ఆనందంగా కష్టాన్ని తీసుకుంటాడు జిజ్ఞాసి అయిన భక్తుడు కానీ శిష్యుడు కానీ. అలాగ మనం భగవంతుడిని సర్వత్రా చూడాలి, అన్నింట్లోనూ భగవంతుడిని చూడాలి. హరి ఓం గురుదేవ.